Excuse me. I'm looking for my wife. She said she'll be waiting here. నో ఇంగ్లీష్. తన భార్య గురించి అడుగుతున్నాడు. Did my wife come here? Have you guys seen? No. Mister, one word. Yaxshi, just slow, okay? Just My slow. wife, na bharya. She come, you see. హమీద్ Wait. I'll show you. My wife. Na wife. She come here. You anyone see? So, తన వైఫ్ని చూసారా అని అడుగుతున్నాడు. My friend, my wife is tall, 5 feet 8 inches. నేను చెప్పేది ఏంటంటే తను ఎత్తుగా ఉంటుంది, 5 అడుగుల 8 అంగుళాలు. బ్లాక్ ప్రింట్ చేసిన క్రీమ్ కలర్ డ్రెస్, ఫుల్ లెంత్ డ్రెస్ నా వైఫ్ వేసుకుని ఉంది. మీరేమైనా చూసారా? లేదు, చూడలేదు. చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. బట్ షీ సెడ్ షీ వుడ్ బి హియర్ హాఫ్ అన్ అవర్ ఎగో. ఈ టైంకి తను ఇక్కడికి వచ్చి ఉండాలి సార్. ఒక ట్రక్ డ్రైవర్, తన భార్య, వాళ్ళతో పాటు కలిసి వచ్చింది. 3 people come. Can you translate? ఇతని వైఫ్ ఒక ట్రక్ డ్రైవర్తోనూ అతని భార్యతోనూ కలిసి ఇక్కడికి వచ్చిందని చెప్తున్నాడు. Can you ask anybody? ఒక్క నిమిషం. ఈయన భార్య కనిపించడం లేదట. ఎవరన్నా చూసారా? క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక లేడీ, 5 అడుగుల 8 అంగుళాలు ఒక ఇండియన్ లేడీ, ఒక ట్రక్ డ్రైవరు అతని వైఫ్ తో కలిసి ఇక్కడికి వచ్చిందట. మీలో ఎవరైనా చూసారా? Adın? Erlan. Hayır döneri. Erlan. Otur çağırarım. Yaxşı. Mister, your wife, ట్రక్ డ్రైవర్తో ఇక్కడికి వచ్చిందా? I think your wife, she... Fly. Tata, bye. ట్రక్ డ్రైవర్ నీకంటే హ్యాండ్సమ్గా ఉంటాడా? ఇలాంటివి ఇప్పుడు కామన్. ఇలాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. Sorry. ఎక్స్క్యూజ్ మీ. కెమెరా, సేఫ్టీ కెమెరా, ఆ రికార్డింగ్ నేను చూడాలి. కెమెరా డ్యామేజ్ అయింది, చాలా రోజులుగా పనిచేయడం లేదు. సీసీటీవీ రిపేర్ అయ్యి 2 నెలలు అయింది. he says camera is broken for 2 months. ఐ అండర్స్టాండ్. కొంతమందితో మనం ఎలా మూవ్ అయినా వాళ్ళ బుద్ధి చూపించుకుంటా ఉండరు. అలాంటి వాళ్ళని నమ్మకూడదు. నెక్స్ట్ టౌన్ ఎక్కడి నుంచి ఎంత దూరం? 40 kilometers. మై వైఫ్ నేమ్ ఇస్ కాయా. ఇఫ్ షీ కమ్స్ హియర్, విల్ యూ ప్లీజ్ ఆస్క్ టు వెయిట్? తన వైఫ్ కనుక ఇక్కడికి వస్తే
कैसा ఇక్కడే వెయిట్ చేయమని చెప్పాలట. Okay. రక్షిత్ బండాపు అప్పండనా బండాపు రక్షిత్ బండాపు బండాపు అప్పండనా నీకే చెప్పేది రక్షిత్ స్టాప్ ద ట్రక్ బండాపు మన సైకి చేస్తూనే ఉన్నా కదా ఓ తెలుగా చెప్పండి ఏంటి విషయం రక్షిత్ రక్షిత కైల్ ఎక్కడా ఖయల ఏమంటున్నారు నా భార్య కైల్ నువ్వు చెప్పేవనే జబ్బరికి వెళ్ళాను అక్కడ తను ఎవరు చూడలేదని చెప్పారు కైల్ ఎక్కడా ఐమ్ వెరీ సారీ మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు వేళకులం చేయొద్దు రక్షిత్ నువ్వు నీ భార్య దీపిక కలిసి నీ వైఫ్ ఎక్కడా నా వైఫ్ నువ్వు అలాగే నీ వైఫ్ కలిసి నా వైఫ్ని జబర్ కేఫ్లో డ్రాప్ చేస్తానన్నారు దాట్స్ మై వైఫ్ కమాన్ ఇంతసేపు నా వైఫ్ ఎక్కడని అడిగారు ఇప్పుడు నీ వైఫ్ ఎక్కడని అడుగుతున్నారు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది సార్ నేను గూడ్స్ కోసం ట్రక్ తీసుకుని వెళ్తున్నాను నా వైఫ్ని నాతో ఎందుకు తీసుకెళ్తాను ఇడియట్ కయల్ 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 హలో మిస్టర్ మీరెవరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు రక్షిత్ కాసేపటికి ముందు నువ్వు నన్ను ఈ రోడ్లో చూడలే చూడలేదు నా బండి బ్రేక్ డౌన్ అయింది కదా నా వైఫ్కి లిఫ్ట్ ఇస్తాను చెప్పావు కదా మీరు నేను ఎవరో అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కాసేపటికి ముందు కాదు నా లైఫ్లోనే మిమ్మల్ని చూడలేదు రక్షిత్ ప్లీజ్ నా వైఫ్ ఎక్కడ కైల్ ఎక్కడ హేయ్, హేయ్, రేడియో పని చేయట్లేదని చెప్పావు హ? నీ అంతు చూస్తా కయల్ 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 హలో మిస్టర్
వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? యు ఆర్ మై బ్లడీ ప్రాబ్లం. నా వైఫ్ ఎక్కడా? పోలీస్ ఆఫీసర్! ఆఫీసర్! కారపండి. ఇక్కడ ప్రాబ్లం. నాకు మీ సాయం కావాలి. వీడు నా వైఫ్ కిడ్నాప్ చేసి ఎక్కడో దాచేశాడు. అడిగితే తెలీదు అంటున్నాడు. వీడి భార్య లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్లారు. అడగండి సార్. నిదానంగా చెప్పండి, అర్థమయ్యేలా చెప్పండి, నిదానంగా చెప్పండి. మై కార్ బ్రేక్ డౌన్. ఐ ఆస్క్ ఫర్ అ లిఫ్ట్. హీ టేక్ మై వైఫ్ ఇన్ ద ట్రక్ అండ్ మై వైఫ్ మిస్సింగ్. హీ కిడ్నాప్ మై వైఫ్. Don't shout. అయ్యో సార్, మై కార్ చెడిపోయింది. 40 కిలోమీటర్స్ అవే. వీడి భార్య మాకు హెల్ప్ చేస్తామన్నారు. సార్, నా వైఫ్ని తీసుకెళ్ళి జబ్బర్ కేఫ్ దగ్గర వదిలేస్తా అన్నాడు. హా సార్, రూట్ 12. He told me there would be a phone booth and I could call for a tow truck. And now he says he doesn't know me. సార్, ఈయన పిచ్చోడ్లా బిహేవ్ చేస్తున్నారు. ఈయన ఏమంటున్నారో నాకు అర్థం కాలేదు. ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్. Hey! యు సీ, Calm down. Calm down. You. నే ఈ దారిలోనే 2 ఏళ్లుగా ట్రక్ నడుపుతున్నాను. ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఇవాళ సడన్ గా బండాపి ప్రాబ్లం చేస్తున్నారు. అండ్ హీ స్టార్టెడ్ షౌటింగ్, "Where's my wife? Where's my wife?" I swear, I have never seen him in my entire life. He's lying. ఇతని వైఫ్ కి మీరు లిఫ్ట్ ఇచ్చారా లేదా? సార్, ఏ భర్త అయినా తన వైఫ్ ని తెలియని వాళ్ళతో పంపిస్తారా? Why would I give lift to his wife, sir? He's Hey, lying. yo. సార్, వీడితో పాటు ఇంకా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వీడి భార్య అని చెప్పాడు. తను కూడా ఇండియా అమ్మాయే. దట్ ఈస్ వై ఐ ట్రస్టెడ్ దెమ్ అండ్ సెండ్ మై వైఫ్ విత్ దెమ్. మీతో పాటు వచ్చిన అమ్మాయి ఎక్కడ? నాతో ఏ అమ్మాయి రాలేదు సార్. నేను ఒక్కడనే వచ్చా. ప్లీజ్ ట్రస్ట్ మీ. నన్ను నమ్మలేదు. లేదు సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు. సార్, వీడి ట్రక్ చెక్ చేస్తోంది సార్. నా వైఫ్ లోపలే ఉండుంటుంది. డోర్ ఓపెన్ చేయమని చెప్పండి సార్. Open the door. Step aside. You too. కయల్, కయల్. Sherry, please ask him to open the back door. Open the back door. ట్రక్కులో ఎవరు లేరు. వీడు నాతో చెప్పిందంతా పచ్చి అబద్ధం సార్. ట్రక్ మొత్తం ఫుల్ అయిపోయింది అన్నాడు. నేను నమ్మేశాను. All He's right. a liar. All right. ID. You want my ID? Here. Oh God, ridiculous. Here. My ID. Name. Arjun. You. I can't believe Yeah. this. అసలు ఏం చేస్తున్నారు? This is my ID and this is my permit. Name. My name is Dheeraj. Right. సైలెంట్ గా ఉండమన్నానా? లేదంటే అరెస్ట్ చేస్తారు. వీడిని అరెస్ట్ చేయండి. అరవద్దు. చెప్తున్నాను సార్, వీడిని అరెస్ట్ చేయండి సార్. నేను చూస్తాను. Officer, I need to go to Koda Bridge for a pickup. If I'm late, my contract will be cancelled. Please help me. You can go. Thank you. ఓ. వీడిని ఎలా వదిలేస్తారు? వాడిని విచారించరా? సార్, మై వైఫ్ ఈజ్ మిస్సింగ్. We checked his truck, right? ఇందులో అనుమానించేలా ఏవీ లేవు. ఎవరిని దాచిపెట్టినట్టు లేదు. ఇతని లైసెన్స్ పర్మిట్ కరెక్ట్ గానే ఉన్నాయి. నేను అతన్ని ఆపలేను. ఇట్స్ ఎ లయర్. సార్, నేనుతో కొంచెం మాట్లాడొచ్చా? బ్రదర్, మీ కోపం నాకు అర్థమైంది. మీరు వేరేదో ట్రక్ చూసి నా ట్రక్ని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఐఎమ్ సారీ అబౌట్ దట్. నిన్ను వదిలే ప్రసక్తే లేదురా.
సార్ ఐ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. మీరు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు స్టేషన్కి వస్తా. బట్ నౌ ఐ నీడ్ టు గో టు కోడా బ్రిడ్జ్. ప్లీజ్ హెల్ప్ మీ. నువ్వు ఆ ట్రక్ నెంబర్ ప్లేట్ చూసావా? లేదు. డోర్ ప్యానల్ మీద ఉండే ఇన్ఫర్మేషన్ నోట్ చేసావా? లేదు, కానీ వీడి మొహం నాకు బాగా గుర్తుంది సార్. గొడవ చేయకు. ఇతనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. అవసరమైతే మనం ఎప్పుడైనా ఇతన్ని పట్టుకోవచ్చు. ఓకే, You can go. థ్యాంక్ యూ Sir. Mr. Arjun, follow me. నీ వైఫ్ తొందరగా కనిపించాలని నేను దేవుడిని వేడుకుంటాను. అతను చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. అజర్బైజాన్లో ఇలాంటి ట్రక్కులు చాలా ఉన్నాయి. బహుశా నువ్వు చూసింది వేరే ట్రక్ అయి ఉండొచ్చు. రైట్, ఇట్ వాస్ ద సేమ్ ట్రక్, ఇట్ వాస్ ద సేమ్ మ్యాన్. నీకు సాయం చేయాలనే ఉంది. ఇక్కడ నుంచి 31 కిలోమీటర్లు వెళ్తే షెక్కై అనే టౌన్ వస్తుంది. మా పోలీస్ స్టేషన్ అక్కడే ఉంది. మా డెప్యూటీ పేరు మజీద్. ఆయన చాలా మంచివారు. నా మాట విని షెక్కైకి వెళ్ళండి, కంప్లైంట్ ఫైల్ చేయండి. మజీద్ మీకు సహాయం చేస్తారు. దిగులు పడకండి, మేము ఉన్నాం. నేను ఎంక్వైరీ చేస్తాను.